ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో నర్సాపూర్ ఒకటి. దానికంటూ ఒక ప్రత్యేకత ఉంది. అక్కడి నుంచి త్రిపుల్ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలోనే ఉంటూ ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ఒరిజినల్ ప్రతిపక్షంగా మొదటి 3 సంవత్సరాలు కూడా కనిపించారు. అందుకే ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు. రాబోయేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే రఘురామకృష్ణరాజుని ఓడించాలి అనేది ఆయన యొక్క లక్ష్యంగా ఉంది. అందుకే ఇప్పుడు సామాజిక ఈక్వేషన్లను ప్రామాణికంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి కాపు సెట్టిబల్జల మధ్య ఉన్నటువంటి వైరాన్ని ఇప్పుడు ఆయన ఓట్ల రూపంలో మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ అభ్యర్థిగా గూడూరి ఉమాబాలను ఎంపిక చేయడం జరిగింది. సరిగ్గా ఇక్కడే ఇప్పుడు రఘురామకృష్ణరాజు అలాగే ఉమాబాల మధ్య అసలు ఏం జరుగుతుంది, గెలుపు ఓటములు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజుని కాదని ఇప్పుడు ఉమాబాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది అని అంటే కేవలం సామాజిక వర్గాల ఈక్వేషన్. సో అది ఎంతవరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది? గత ఎన్నికల్లో ఆయా పార్టీలకు ఎంత వచ్చాయి ఓట్ బ్యాంకు, ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు వీళ్ళ ప్రొఫైల్ ఏంటనేది ఒకసారి చూద్దాం. రఘురామకృష్ణరాజు పారిశ్రామికవేత్త, అందరికీ తెలిసినటువంటి పొలిటీషియన్. ఆయన ఈ మధ్యకాలంలో ఆయన రచ్చబండ కార్యక్రమాల్లో ప్రతిరోజు కూడా అందరికీ సుపరిచయమే. ప్రత్యేకించి నెట్జన్లకి సోషల్ మీడియాలో వాచ్ చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇంకా ఆయన సామాజిక వర్గం పరంగా క్షత్రియ కులానికి సంబంధించి క్షత్రియ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గంలో పలుకుబడి ఉన్నటువంటి పారిశ్రామికవేత్త రఘురామకృష్ణరాజు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆయనకి లభించలేదు. దాంట్లో బీజేపీలో చేరారు. 2019 మార్చిలో తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన 2019 లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి నర్సాపురం నుంచి ఎంపీగా విజయం సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం ఎత్తేయడం మీద చాలా విమర్శలు జగన్మోహన్ రెడ్డి మీద చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఉన్నారు. ఆ క్రమంలో ఏపీసీఐడి బారిన పడినటువంటి త్రిపుల్ మనందరం కూడా చూసాము. ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఏమాత్రం తగ్గకుండా పోరాడుతూనే ఉన్నారు. జగన్ ప్రభుత్వం పైన అవినీతి ఆరోపణలతో పార్టీకి దూరం అయ్యారు. ఆయన త్రిపుల్ను టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. సో అయినప్పటికీ ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఉమాబాల ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నర్సాపూర్ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. సెట్టిబల్జ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆమె ప్రొఫెషనల్గా ఆమె అడ్వకేటు. సో భీమవరం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పంపన చంద్రశేఖర్ కుమార్తె, అంటే ఆల్మోస్ట్ రాజకీయ ఫ్యామిలీకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఉమెన్. ఆవిడ ప్రొఫెషనల్గా అడ్వకేటు. గతంలో ఎప్పుడు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడే ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తూ ఉన్నారు. తండ్రి వారసత్వంతో రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఆమె భర్త గూడూరి శ్రీనివాస్ రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక ఇంట్లోనే 2 టికెట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. అది కూడా 2 ఎంపీలు భార్యాభర్తలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అవకాశం లభించింది. పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా పనిచేశారు పశ్చిమ గోదావరి జిల్లాకి. ఇక మొదటిసారిగా ఈమె ఎన్నికల్లోకి దిగబోతున్నారు, ప్రత్యక్ష ఎన్నికల్లో. సో వీళ్ళిద్దరు ప్రొఫైల్ బ్రీఫ్గా ఇది. రఘురామకృష్ణరాజు గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. బట్ ఉమాబాల గురించి మాత్రం ఆమె ప్రొఫెషనల్ ఏంటి, రాజకీయ నేపథ్యం కూడా పెద్దగా లేదు. బట్ రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినటువంటి మహిళగా చెప్పుకోవచ్చు. అయితే శెట్టి బలిజ సామాజిక వర్గం అనేది గోదావరి జిల్లాలో బలమైనటువంటి సామాజిక వర్గం. కాపులు ఎంత బలంగా ఉంటారో శెట్టి బలిజలు కూడా అంతే బలంగా ఉంటారు. ఆ 2 సామాజిక వర్గాల మధ్య అంతరం అయితే చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి శెట్టి బలిజలను దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కారణంగా కాపు ఓట్ బ్యాంకు పోతుంది, దాని బదులుగా శెట్టి బలిజ సామాజిక వర్గం ఓట్లను రాబట్టుకునే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు రాజమండ్రికి ఏమో గూడూరి శ్రీనివాస్ని, అలాగే ఇప్పుడు నర్సాపూర్ నుంచి గూడూరి ఉమాబాలకు లోక్సభ
అభ్యర్థులుగా పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. అనేక కసరత్తులు చేసిన తర్వాత ఐపాక్ మొత్తం విశ్లేషణలు తీసుకున్న తర్వాత మనం ఆ నియోజకవర్గంలో 2014లో ఏం జరిగింది అనేది కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే అక్కడ గోకరాజు గంగరాజు బీజేపీ తరఫు నుంచి పోటీ చేశారు. ఆ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అలయన్స్లో ఉంది. ఆ అలయన్స్లో ఆయనకు 49.6% ఓట్ బ్యాంక్ వచ్చింది. వంక రవీంద్రనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయనకి 41.77 ఓట్ బ్యాంక్ వచ్చింది. కనుమూరి బాపురాజు కాంగ్రెస్ పార్టీ నుంచి 2.49 వచ్చింది. అప్పుడు 2014లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి గోకరాజు గంగరాజు గెలుపొందడం జరిగింది. సో అక్కడ వేరియేషన్ వచ్చేసి దాదాపుగా 8% ఉంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి. కాంగ్రెస్ పార్టీ 2.49 కాబట్టి నామినల్గా ఉంది. ఇంకా 2019 ఎన్నికల్లో బాగా బలంగా ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకున్న సమయంలో జరిగినటువంటి ఎన్నిక అది. కనుమూరు రామకృష్ణరాజు 38.11 ఓట్లు రాబట్టుకున్నారు. వేటుకూరి వెంకట శివరామరాజు 35.39, కొణిదెల నాగేంద్రబాబు జనసేన నుంచి పోటీ చేసి 21.31 వచ్చింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి 35.39 వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 38.39 వచ్చింది. ఇక్కడ మనం ఈ రెండు యాడ్ అవుతాయి ఈసారి, ఎందుకంటే జనసేన అలాగే తెలుగుదేశం రెండు పొత్తు కాబట్టి ఈ రెండు యాడ్ అయితే కనుక సుమారుగా 57 దాదాపుగా 56.6 57 వేసుకోవచ్చు, 57% ఉంటుంది. ఎవరైతే జనసేన తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తారో వాళ్ళకి ఈసారి 57% వచ్చేటువంటి అవకాశం ఉందని గత 2019లో వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. ఈసారి రఘురామకృష్ణరాజు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి బాగా చర్చ జరుగుతుంది. అదే నిజమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి మనకి విశ్వసనీయంగా తెలిసిన దాని ప్రకారం. అందుకే ఆయనకి ఈసారి ఈ రెండు యాడ్ అయితే దాదాపు 57% ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి ఒకవేళ ఎంత పోయినా కానీ 57%లో 7% పోయినా 50% మిగులుతుంది. అప్పుడైనా సరే రఘురామకృష్ణరాజు గెలిచేటువంటి అవకాశం ఉంది. గత విశ్లేషణ తీసుకుంటే ఇప్పుడు తాజాగా చేసినటువంటి సర్వే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా సర్వే చేసింది అన్ని లోక్సభ పరిధిలో. బట్ నర్సాపూర్ లోక్సభ పరిధిలో కనుక మనం తీసుకుంటే కనుక దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే ఆచంట, పాలకొల్లు, నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం ఇవి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. ఇప్పుడు పాలకొల్లు అలాగే ఉండిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగిలినటువంటి చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ మన సర్వేలు తీసుకుంటే ఈ సర్వే ప్రకారం ఓట్ షేరింగ్ వచ్చేసి యాజ్ ఆఫ్ నౌ ఓట్ షేరింగ్ ఏ విధంగా ఉంది అనేది వీళ్ళు అంచనా వేయడం జరిగింది. సమత పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్. కాబట్టి శాంపిల్స్ కూడా 3500 తీసుకున్నారు. ఇది జనవరి 1 నుంచి జనవరి 15 వరకు తీసినటువంటి శాంపిల్స్. దాన్ని బట్టి ఇప్పుడు ఓట్ షేర్ వచ్చేసి తెలుగుదేశం పార్టీ, జనసేనకి 57. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక్కడ 2019లో తీసుకుంటే ఈ రెండు యాడ్ చేస్తే కనుక జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ రెండు యాడ్ చేస్తే 57 వస్తుంది అనుకున్నాం. అలాగే ఇప్పుడు ఓట్ షేర్ 57 అంటే 57 వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38 మాత్రమే, అంటే గత ఎన్నికల్లో 38.11 వచ్చింది. ఈసారి 38కి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. 5 ఇతరులకు ఉంది ఇప్పుడు అంచనా ప్రకారం. గత ఎన్నికల్లో ఇతరులు అంటే జనసేనకు వెళ్ళిపోయినాయి, బట్ ఈసారి ఇతరులు ఉంటారు కాబట్టి 5% ఇతరులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. టోటల్గా లోక్సభ నర్సాపూర్ లోక్సభ సంబంధించి విన్ ఈసారి తెలుగుదేశం పార్టీ, జనసేన ఉంటుందని చెప్పి ఈ పైనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అంచనా వేస్తుంది. 57% ఓట్ బ్యాంక్ వచ్చేటువంటి అవకాశం ఉంది. తిరుగు లేకుండా అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది. అక్కడ తెలుగుదేశం పార్టీ అనేది ఆ పైనీర్ స్ట్రాటజీస్ వేస్తున్నటువంటి అంచనా. అంతేకాదు గత ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లు ఇప్పుడు మారినటువంటి పొత్తులు లెక్కేసినా కానీ అదే నిజమవుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే స్ట్రాటజీస్ ప్లే చేశారో సామాజిక ఈక్వేషన్స్ మొదటి నుంచి కూడా ఆయన సోషల్ ఇంజనీరింగ్ మీదనే ఆధారపడ్డారు. 2019 ఎన్నికల్లో ఐపాక్ దగ్గరుండి సామాజిక ఈక్వేషన్ని బాగా ఫ్లేవర్ చేసింది. దాంతో భావోద్వేగాలను కూడా కొన్ని చోట్ల రైజ్ చేసింది. ఆ క్రమంలో 2019లో 151 మంది ఎమ్మెల్యేలతోటి 22 మంది ఎంపీలతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక బలమైనటువంటి పార్టీగా
అవతరించింది ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈసారి మారినటువంటి పరిస్థితుల్లో రకరకాల కారణాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలా ఉంది అనేది ఇప్పుడు విపక్షాలు నమ్ముతూ ఉన్నాయి. బట్ పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతుంది. బట్ పాజిటివ్ ఓట్ బ్యాంక్ ఉన్నా నెగిటివ్ ఓట్ బ్యాంక్ ఉన్నా నర్సాపూర్లో మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గత ఎన్నికల ఫలితాలను కనుక ఒకసారి మనం విశ్లేషణ కనుక చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రఘురామకృష్ణరాజు విజయం సాధించేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు పైనీర్ సంస్థ వేసినటువంటి పోల్ సర్వే ప్రకారం మనం ఒక కంక్లూజన్కి అయితే రావచ్చు. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నటువంటి విధంగా గూడూరి ఉమాబాల శెట్టి సామాజిక వర్గం కాబట్టి అక్కడ శెట్టి బలిజల సామాజిక వర్గం ఒకవేళ రివోల్ట్ అవుతుందా, అలాంటి పరిస్థితి ఉందా, ఒకవేళ అదే జరిగితే రాజులు అలాగే కాపు సామాజిక వర్గం ఒకటేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ కోణం నుంచి చూసినా కానీ నర్సాపూర్ తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంది అనేది గత ఎన్నికల ఫలితాలు ప్లస్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని మనం విశ్లేషణ చేసుకుంటే ఒక అభిప్రాయానికి అయితే రావచ్చు.